ముందా చెట్టు ముందా, గుడ్డు ముందా కోడి ముందా అంటే కోడే ముందు చెట్టే ముందు అని తేల్చారు. వంశీ కేసులో జరిగింది అది. వాస్తవంగా వంశీ సత్యవర్ధన్ కిడ్నాప్ చేశాడన్నటువంటిది ఆరోపణ కింద వంశీని అరెస్ట్ చేశారు. ఎక్కడున్నాడు ఆ సత్యవర్ధను, ఎట్లాగ తెలిసింది వీళ్ళకి అంటే సత్యవర్ధన్ వాళ్ళ బ్రదర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అన్నటువంటి. సాధారణంగా దర్యాప్తు ఎలా ఉంటుంది, అతన్ని ఫస్ట్ ఈ కంప్లైంట్ ఆధారంగా వంశీ మీద నిఘా పెట్టడం, వంశీ అనుచరుల మీద నిఘా పెట్టడం చేసి ఆ సత్యవర్ధన్ ఎక్కడున్నాడో పట్టుకుని అతన్ని బయటికి తీసుకొచ్చి అతని దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకుని ఎందుకు అతను కిడ్నాప్ చేశారు అన్నటువంటిది, అతను కిడ్నాప్ అయ్యి ఉన్నాడా లేదా, కిడ్నాప్ అంటే నిర్బంధించి ఉంచడం, అట్లా ఉన్నాడా లేదా అన్నది విజువలైజ్ చేసుకుని అట్లాగే అప్పుడు అతని వాంగ్మూలం తీసుకుని దాని ఆధారంగా వంశీని అరెస్ట్ చేయాలి, ఇది తీసుకుని పోవాలి. కానీ ఏం జరిగింది, ముందు వంశీని అరెస్ట్ చేసేశారు. అతని టెస్టులు ఇవన్నీ చేయడం ఎంత అయిపోయింది. ఆ తర్వాత సత్యవర్ధన్ని పట్టుకున్నారు. అతన్ని ఎవరన్నా నిర్బంధించి ఉన్నారా, లేదు. అతను వంశీ అనుచరులతో కలిసి వైజాగ్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. అంటే అతను వాళ్ళతో కలిసి ముందే ఇచ్చిన తర్వాత కాగితం అట్లా వెళ్ళి ఉన్నాడు. ఇక్కడ కిడ్నాప్ అవుతుందా, ఎందుకంటే అతను ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంటి యజమాని మా బంధువులతో కలిసి వచ్చారు కాబట్టి ఉంచాము, అందులో కిడ్నాప్ ఏం లేదని అతను చెప్పాడు. కానీ అతన్ని ఆ ఇంట్లో ఎవరింట్లో అయితే ఉన్నాడో వాళ్ళ ఇంట్లో ఉంచినందుకు అతన్ని మీదన అక్కడ వేధింపు, మిగతా ముగ్గురు మీదన ఇప్పుడు ఈ సత్యవర్ధన్తో పాటు మిగతా వాళ్ళని ఇప్పుడు సత్యవర్ధన్ చేతన లేదు అతను కిడ్నాప్ చేయించాడని చెప్పాల్సింది. ఎందుకు వంశీని లోపలేసేశారు, వంశీ మనుషులందరూ లోపలేసేశారు కాబట్టి ఇతను ఆ పాయింట్ మీద కమిట్ అయి తీరాల్సిందే అనేటటువంటి ఒక స్ట్రాటజిక్ ఎత్తు. ఇది వంశీ ఎత్తుకి పై ఎత్తు నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అతనికి కావాలని అపరిశుభ్రంగా ఉన్నటువంటి సెల్ ఇచ్చారని, కనీసం ఆహారం కూడా సక్రమంగా పెట్టనీయకుండా చూస్తున్నారని, అట్లాగే కావాలని చెప్పి ఎలాంటి మర్యాద లేకుండా చూస్తున్నారని, ఈవెన్ టాయిలెట్ కూడా వెళ్ళడానికి ఇబ్బంది అయ్యే విధంగా ఏదైతే కమోడ్ లేనటువంటి టాయిలెట్ని ఉన్నటువంటి సెల్లోకే కావాలని ఇచ్చారని, ఇది తాజా అంశాలన్నీ కూడా. ఓవరాల్గా చూసుకుంటే వంశీకి జీవితంలో నరకం అంటే ఏంటో చూపెట్టేటటువంటి క్రమం ప్రస్తుతం నడుస్తోంది.